హాయ్ ఆల్, నేను యాక్చువల్గా మటన్ తలపకట్టి బిర్యానీ ఎలా తయారు చేస్తానో చూపిస్తా. యాక్చువల్గా ఇది దిండిగల్ తలపకట్టి బిర్యానీ. ఫస్ట్ ఏం చేస్తానంటే కుక్కర్ పెట్టేసి నేను ఫస్ట్ మటన్ బాయిల్ చేసుకుంటా. అందుకు ఆయిల్ వేసి 2 ఇలాచీ అండ్ 4 క్లోవ్స్ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మటన్ నీట్గా వాష్ చేసుకున్న మటన్ని అందులోకి వేసేసేయాలి. అది వేసి కొంచెం అలా హై ఫ్లేమ్ మీద కలిపేసిన తర్వాత వాటర్ అలా కొంచెం రోస్ట్ అయినట్టు కనిపిస్తుంది మనకు. అప్పుడు కొన్ని వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టాలి. ఈలోపు మనము మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. ఇందుకు కొన్ని ఇలాచి తీసుకోవాలి, మళ్ళీ చెక్క తీసుకొని కొంచెం లవంగం, మళ్ళీ కొన్ని అందులో మిరియాలు కూడా వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. అండ్ అగైన్ ఇక్కడ చూస్తున్నా కదా మిరియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అండ్ ఫ్లవర్ ఉంటుంది కదా స్టార్ అనీస్, అది కూడా వేసుకోవాలి. జావత్రి కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ తర్వాత పూత కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ ఘాటు వచ్చేస్తుంది. సోంపు కూడా వేసుకోవాలి. ఇందులో బాగుంటుంది ఫ్లేవర్ మనకు, లైక్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. బిర్యానీ ఆకు అవి ఒక 3 to 4 వేసుకోవాలి మన క్వాంటిటీ బట్టి. ఇవన్నీ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి చూసి వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేయాలి. నేను యాక్చువల్గా ఆనియన్స్, చిన్న ఆనియన్స్ కూడా తీసుకోవచ్చు, నాకు అవైలబుల్ లేవు కాబట్టి నేను పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి కూడా అన్నీ వేసేసి ధనియాలు కూడా వేయించిన వేసుకోవచ్చు, నాకు వేయించిన ధనియాల పౌడర్ ఉంది కాబట్టి అది వేసుకున్నాను. అవంతా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈలోపు మరి ఒకటి మందపాటి ప్యాన్ పైన లైక్ గిన్నె పైన తీసుకొని మనం బిర్యానీ చేయడానికి రెడీగా ఉండడం కోసం ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అండ్ అగైన్ మనం ఎక్కడ చూస్తే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడలేదు కదా, దీన్ని పేస్ట్ చేసుకున్నది ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటాము. అండ్ ఆ మసాలా కూడా చూపించాను కదా, ఆ మసాలా కూడా మనం వేసి ఫ్రై చేసుకుంటాం అన్నమాట. అది బాగా మనకు మంచి స్మెల్ రావాలి. అండ్ అగైన్ మనం ఆయిల్ ఎక్కువ వేస్తే ఆయిల్ బయటికి వస్తుంది, ఆయిల్ తక్కువగానే వేస్తే ఆయిల్ బయటికి ఏం రాదు. సో మనకు స్మెల్ పచ్చి వాసన అన్నది పోతుంది అనమాట. నేను ఆయిల్ అయితే ఎక్కువ వేయను, ఎందుకంటే మటన్ ఆల్రెడీ ఆయిల్ ఫ్యాట్ కదా, సో కొంచెం తక్కువగానే వేసుకుంటే బెటర్. ఇది మొత్తం బాగా వేయించాలి. యాక్చువల్గా నేను ఇందులో లైక్ నట్మెగ్ కూడా వేస్తాను, అది పౌడర్ ఉండదు కాబట్టి గ్రేట్ చేస్తాను. మనం గార్లిక్ కానీ ఇవన్నీ గ్రేట్ చేసుకుంటాం కదా, దాన్ని తీసుకొని గ్రేట్ చేస్తాను చిన్నగా పౌడర్ వేసినట్టు, లైక్ హాఫ్ వరకు వేసేస్తాను నట్మెగ్. బట్ చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే మీరు తలపకట్టి బిర్యానీ చేయకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, మంచి మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు దాన్ని. ఇంకా నెక్స్ట్ మిరియాలు కూడా అంతే మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీలో. మనకు ఈ చిల్లీస్ వాటిపైన కన్నా వీటితో వచ్చే ఘాటుతోనే ఉంటుంది అదంతా తలపకట్టి బిర్యానీ. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మేము చెన్నై వెళ్ళినప్పుడు తలపకట్టి బిర్యానీ తిన్నాము, మాకు చాలా నచ్చింది. మేము ఆల్మోస్ట్ 2 times అదే తిన్నాము. లైక్ ఫస్ట్ డే అదే తిన్నాము, నెక్స్ట్ డే కూడా అదే తిన్నాము. సేమ్ రెస్టారెంట్, సేమ్ ఐటమ్, అదే ఆర్డర్ చేసుకున్నాం. అంత బాగుంటుంది. అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను తలపకట్టి బిర్యానీకి. అండ్ ఇంట్లో కూడా ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ట్రై చేస్తున్నాం దీన్ని, వాళ్ళకు కూడా బాగా నచ్చింది. వి మిస్ దెమ్ నౌ. వాళ్ళు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాలి. బాగా అది వేగిన తర్వాత చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవాలి మనము. ఇవన్నీ కూడా చిల్లీ పౌడర్ ఎప్పుడైనా కూడా మనం లాస్ట్లోనే వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు ఆయిల్, ఎందుకంటే త్వరగా మాడిపోతుంది అని చెప్పి నాకు మా అమ్మ చెప్పింది. అందుకే దాన్ని ఆల్మోస్ట్ వేగిన తర్వాతనే వేసుకుంటాను నేను ఎప్పుడు వేసినా కూడా. అంత వేసిన తర్వాత బాగా కలిపేయాలి. ఈలోపు మనం ఏం చేయాలి అంటే మనము టొమాటోని చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ టమాటో కొంచెం ఎక్కువనే పడుతుంది, ఒక 1/2 cup లైక్ 1 cup పడుతుంది అనమాట టొమాటో. దీనివల్ల మనకు మంచి ఆ ట్యాంగినెస్ కూడా వస్తుంది బిర్యానీకి, లైట్గా కలర్ కూడా మంచిగా టెక్స్చర్ కలర్ కానీ బాగా అనిపిస్తాయి. మామూలుగా మన దమ్ బిర్యానీలో అయితే టొమాటో వేసుకోము, ఈ తలపకట్టి బిర్యానీకి అయితే ఖచ్చితంగా వేసుకుంటాము. ఈ టొమాటో ఇదంతా కూడా బాగా మగ్గిపోవాలి. ఇది మూత పెట్టేసుకుంటే కొంచెం ఉన్న తర్వాత బాగా మగ్గిపోతుంది. మీరు చూస్తారు కదా, ఇలా మొత్తం బాగా మగ్గిపోయింది టొమాటో అంతా. నెక్స్ట్ చాప్ చేసుకున్న లైక్ ఫ్రెష్ పుదీనా తీసుకున్నాను ఫ్రమ్ గార్డెన్. అండ్ అగైన్ కొత్తిమీర కూడా తీసుకొని ఇదంతా కూడా బాగా కడిగేసి చిన్నగా చాప్ చేసుకోవాలి. మేక్ షూర్ పుదీనా అండ్ కొత్తిమీర బాగా వాష్ చేసుకోండి, అందులో మట్టి కూడా ఉంటుంది, అప్పుడు అస్సలు బాగోదు. బాగా కడుక్కున్న తర్వాత ఎప్పుడన్నా కూడా మీకు పుదీనా కానీ కొత్తిమీర కూడా వాడుకోండి. రన్నింగ్ ట్యాప్ మీద కింద డైరెక్ట్ పెట్టేయకండి, ఒక బౌల్లో తీసుకొని కడుక్కోండి.
అండ్ అగైన్ నేను యాక్చువల్గా రైస్ కూడా 1 అవర్ సోక్ చేశాను. అంటే బిర్యానీ ప్రాసెస్ ఎంత స్టార్ట్ చేసే ముందు లైక్ ఈవెన్ మటన్ బాయిల్ చేయడానికి ముందే ఈ లైక్ చిట్టి ముత్యాల రైస్, జిరగ సాంబార్ రైస్ అని కూడా అంటారు, దాన్ని నేను 1 అవర్ సోక్ చేసుకున్నాను. ఇక్కడ మటన్ అంతా కూడా బాయిల్ అయిపోయింది కదా, ఈ మటన్ కూడా వేసేసాను. ఈ టైంలోనే మటన్ వేసేసి అన్నీ కలిపేసి లైక్ రైస్ 2 గ్లాసెస్ తీసుకుంటే వాటర్ 4 గ్లాసెస్ తీసుకోవాలి. ఈవెన్ అది సోక్ అయిన తర్వాత కూడా ఈ స్టెప్ మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. సోక్ చేసామని వాటర్ అటు ఇటు అయితే ఖచ్చితంగా చేయకండి. ఇది ఎందుకంటే వాటర్ ఈ రైస్ మొత్తం పలుకుగా అవుతుంది, లైక్ సరిగ్గా ఉడకనట్టు అనిపించదు. మనం ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు టేస్ట్ చేయాలి టెక్స్చర్ ఎలా ఉంది అని. యాక్చువల్గా మటన్ మొత్తం అంతా వేసి కలిపినప్పుడు బిఫోర్ వాటర్ నేను మీకు చూపించలేదు కాబట్టి ఈ క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను. వాటర్ ఇంకా రైస్ ఇవన్నీ యాడ్ చేయకముందు మనం మటన్ని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా ఇవన్నీ వేసి అవి బాగా వేగుతాయి అన్నమాట. మీరు యాక్చువల్గా దిండిగల్ తలపకట్టి బిర్యానీ ఎప్పుడు ఫస్ట్ ట్రై చేశారు చెప్పండి. నాకైతే ఇండియాలో ఉన్నంత వరకు తలపకట్టి బిర్యానీ ఐడియానే లేదు. నేను యూఎస్కి వచ్చాకే ట్రై చేశాను. అండ్ నాకు బిర్యానీ అంటే 2 చాలామందికి ఇష్టమనే చెప్తారు. నాకు బిర్యానీ అంటే 2 ఇష్టం, కష్టం. ఎందుకంటే ఇష్టం అంటే తినడానికి ఇష్టం, కష్టం అంటే చేయడానికి కష్టం కాబట్టి కష్టం అని అనిపిస్తుంది, లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. అందుకు నాకు కష్టం అని చెప్పొచ్చు. తినే వాళ్ళకైతే బాగా ఇష్టంగానే తింటారు, చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా కష్టం. అలాగా యాక్చువల్గా ఇక్కడ మటన్ ఇదంతా కూడా మనకు ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయి ఉండాలి. కొంచెం రాగా కూడా ఉండద్దు, లైక్ మామూలుగా 80% 90% అలా అంటారు కదా, మీకు అలా ఎగ్జాక్ట్ తెలిస్తే బెస్ట్. బట్ నేనైతే ఫుల్ కుక్డే చేసేసుకుంటాను మటన్. ఎందుకు, సేఫ్ సైడ్ ఉండడం బెటర్ కదా అని చెప్పేసి అలా మొత్తం కుక్ చేసేసుకుంటాను మటన్. అయితే మీరు మటన్ ఎలా చేసుకుంటారో అది లైక్ ఎలా హార్డ్గా ఇష్టమా సాఫ్ట్గా ఇష్టమా అన్నది మీ టేస్ట్ బట్టి ఉంటుంది. నేనైతే కంప్లీట్గా మటన్ అయితే ఫుల్గా లైక్ కైండ్ ఆఫ్ ఓవర్ కుక్ టైప్లో చేసేసుకుంటాను నేను మటన్ని. ఎక్కువ బాయిల్ అయిపోతే టెక్స్చర్ కూడా తినడానికి కూడా అంతా బాగుంటుంది కాబట్టి అందుకు. అండ్ ఇక్కడ మటన్ కూడా నేను మొత్తం చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ మిక్స్డ్ పీసెస్ తీసుకున్నాం అనమాట, అలానే తీసుకొచ్చారు. లైక్ కంప్లీట్ షోల్డర్ కానీ థై పీసెస్ కానీ అలా కాకుండా ఇవన్నీ మిక్స్డ్ పీసెస్. సో నల్లి ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉంటాయి. మోస్ట్లీ నేను కుక్ చేసినప్పుడు నల్లి మాత్రం అలానే రిటర్న్ అయ్యేటట్టు చూసుకుంటాను, బయటికి వచ్చేలాగా కాకుండా. సో ఎక్కువగా మిక్స్ చేయను. బట్ ఇదంతా కూడా ఫ్లేవర్స్ అన్నీ కూడా మనము కుక్కర్లో వేసినప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసేస్తేనే బెటర్. సో మటన్ అంతా కూడా బాగా సాల్ట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. సాల్ట్ అండ్ టర్మరిక్ అయితే కుక్కర్లో బాయిల్ చేసేటప్పుడు అయితే మర్చిపోకండి, ఖచ్చితంగా వేసుకోండి. సో ఇట్ విల్ బి లైక్ గుడ్ ఆప్షన్ అన్నట్టు. తర్వాత ఇందులో వాటర్ కూడా మనము చెప్పాను కదా 1:2 తీసుకోవాలి. అండ్ వేడి నీళ్ళు తీసుకుంటే ఇంకా బెటర్, ఫ్లేవర్స్ అన్నీ కూడా మళ్ళీ ఎన్హాన్స్ అవుతాయి మొత్తం అంతా సప్రెస్ అవ్వకుండా. సో మీరు ఇక్కడ యాడ్ చేసుకునేటప్పుడు కూడా బాయిల్డ్ వాటర్ రేషియోనే క్వాంటిటీ తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు బాయిల్ చేసుకోవాలి. అలాగే జీరా సాంబార్ రైస్ కూడా ఎక్కువగా వాష్ చేయకండి, ఫ్లేవర్ స్మెల్ అంతా కూడా పోతుంది అని చెప్తారు. ఇక్కడ ఏం చేయాలి అంటే మొత్తం వాటర్ అంతా వేసిన తర్వాత ఆ రైస్ కూడా వేసిన తర్వాత లైక్ ప్లస్ సింబల్లోనే మిక్స్ చేయాలన్నమాట, మొత్తం అంతా మిక్స్ చేయకూడదు. అలా కాసేపు అయిన తర్వాత మనం కింద ప్లేట్ పెట్టాలి. ప్లేట్ పెట్టిన తర్వాత లైక్ దమ్ కోసం అన్నట్టు ఇది చూసారా, ఇక్కడంతా మొత్తం వాటర్ అంతా బాయిల్ అయిపోయింది. లైక్ ఇంకా వాటర్ అండ్ రైస్ని సపరేట్ చేయలేమన్నమాట. ఈ స్టేజ్లో మనం సిమ్లో పెట్టేసి ఒక 20 minutes వదిలేసేయాలి. అప్పుడు మొత్తం దమ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తే రైస్ కూడా కొంచెం పలుకుగా ఉన్నట్టు అనిపిస్తుంది, వాటర్ అయితే మొత్తం అయిపోతుంది కానీ కొంచెం పలుకుగా ఉన్నట్టు ఉంటుంది. దీన్ని మాత్రం ఇలాగే హీట్లో వదిలేసేయాలి. అప్పుడు మనకు అంత రైస్ కూడా ఫుల్గా పొడి పొడిగా వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్ లైక్ దిండిగల్ తలుపుకట్టి బిర్యానీ రెసిపీ. అండ్ అగైన్ మీకు దొన్నె బిర్యానీ కూడా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. Please do like, share and subscribe Sachi Vibes India to USA. Thank you all for watching video. See you soon again in next video. Thank you.